థ్యాంక్ యూ సార్. సత్య గారు, ఏమండి అంటే ఈ కథని మహా కాకుండా వేరే వాళ్ళు వేస్తే మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళ? మాహాతో వేరే వాళ్ళు రాయలేరండి. సో ప్రాబ్లం అది ఈ పర్టికులర్ కథకి. సో మీరు అడిగిన క్వశ్చన్కి అయితే డెఫినెట్లీ నాట్. అది మాహా ఒక్కడికే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను మనం మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏంటి ఎలా మార్కెట్ చేద్దాం అని ఫిల్మ్ని అని అనుకున్న దీని నుంచి సో చాలాసార్లు ఓకే హైప్ అప్ లేకపోతే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడము జరుగుతూ ఉంటాయి. బట్ మేము అందరం కూర్చున్నప్పుడు మాకు ఒకటేంటంటే వాట్ వీ ఫీల్ నిజంగా, అంటే దీనికి ఏమో ఎక్కువ ప్రణాళికలు ఏమి వేసుకోలేదు. చేసినప్పుడు నాకు, తీసినప్పుడు ఆయనకి, చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో ఆ పాయింట్స్నే మనం ప్రొజెక్ట్ చేయాలి. సో మేము ఏది కూడా హైపప్ చేసి చెప్పింది అయితే కాదు. ఏది కూడా మేము అక్కడ చెప్పి ఇప్పుడు ఇందాక మధు గారు అన్నట్టు, లేకపోతే ఇప్పుడు మాకు చాలా కమెంట్స్ నేను ముందు నుంచి ఏమన్నానంటే మన తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక బాహుబలి, ఒక ట్రిపుల్ ఆర్, ఒక రాహు బహదూర్ అని అంటారు. మన రాహు బహదూర్ అనే సినిమాని రికమెండేషన్గా చెప్తారు అని చెప్పాను. అండ్ అది నేను ఇప్పుడు తరచుగా మొత్తం ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ చూస్తుంది అదే. దట్ కేమ్ ఫ్రమ్ ద హార్ట్. అది నేను నిజంగా ఏదో లైక్ సినిమాని హైపప్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పింది కాదు. సోల్ఫుల్గా ఫీల్ అయ్యి అరే మా సినిమా రికమెండేషన్లో ఉంటుందని చెప్పాను. ఈరోజు మీరందరూ అదే చెప్పడం నిజంగా ఓకే, ఫ్రమ్ ద హార్ట్ వస్తే అట్లే ఉంటుందని నాకు అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, నేను ఈరోజు అదే ఇందాక వీళ్ళందరూ ఓకే జూలై 4th రీబర్త్ లాగా అని అంటున్నారు కదా. నాకు మైండ్లో ఏముందో చెప్తాను. ఎస్పెషల్లీ రావు బహదూర్ గురించి. నేను చాలా సినిమాలు చేశాను. చాలా సినిమాలకి ఇంతకంటే ఎక్కువ కష్టపడి ఉంటాను. రిజల్ట్ అద్భుతంగా వస్తుంది. నేను అసలు ఓఆర్ఆర్ దగ్గర 10 ఎకరాలు కొనొచ్చు ఈ టైప్లో అందరు చెప్పేవారు. సో అలా చెప్పిన ప్రతిసారి నాకు డిసప్పాయింట్మెంట్ ఎదురయ్యేది. డిసప్పాయింట్మెంట్ నాకు కొత్త కాదు. నాకు డిసప్పాయింట్మెంట్లు అనేది అసలు రోజు నా పక్కన ఉంటుంది. రోజు వాటితో ఇట్లా సహజీవనం చేస్తూ ఉంటాం. సో నాకు డిసప్పాయింట్మెంట్ అనేది కొత్తది కాదు. ఆబ్వియస్లీ సక్సెస్ అనేది చాలా కొత్త. అంటే టెక్నికలీ ఈ సినిమాని నేను సక్సెస్ చేస్తే నాకు కొత్తగా అన్న పాయింట్ కంటే, అంటే నాకు సక్సెస్ వచ్చింది ఈరోజు జూలై 3rd అనే పాయింట్ కంటే నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే అరే ఈ సినిమా జనాలు చూడకపోతే నాట్ అబౌట్ మీ రిసీవింగ్ సక్సెస్, వాళ్ళు చాలా ఏదో ఒక ఇంత గొప్ప సినిమాని వాళ్ళు కోల్పోతారన్నది చాలా ఎక్కువ అనిపించింది నాకు. మోర్ ఇంపార్టెంట్లీ ఎందుకు నేను అంత స్ట్రైవ్ చేశాను చెప్పడానికంటే రావు బహదూర్ లాంటి సినిమా ఆడడం అనేది నిజంగా ఆడుతుంది అని ఆడాలి అని అనుకున్నాను. ఈరోజు ఆడుతుంది. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీలో ఫీల్ అయ్యాను నేను. మోర్ ఇంపార్టెంట్లీ అది సక్సెస్ వస్తుంది దాని అన్నట్టు. డూ సంథింగ్ విత్ ప్యూర్ హార్ట్, సక్సెస్ విల్ ఫాలో ఫర్ ష్యూర్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. ఈ పర్టికులర్ ఫిల్మ్ ఆడితే మీరిందాక అన్నట్టు ఆ నిర్మాతలు వినేటప్పుడు కాఫీలు ఆపి ఒకసారి మళ్ళీ ఏమో ఇంకో మాహా వస్తాడేమో, ఇంకో మాహాలా అంటాడు అవుతాడేమో అని అనుకుంటారు చూడండి. అది మిస్ అవ్వకూడదు అన్నది చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను. అండ్ ఈ రోజున ఐ థింక్ అదే జరిగింది. అండ్ నేను ఇంకోటి కూడా అన్నాను కదా బయట దేశంకి వెళ్ళినప్పుడు అని. ఈరోజే సో మెనీ నాకు ట్యాగ్ చేసి పెడుతున్నారు అక్కడ యుఎస్లో చాలామంది అమెరికన్స్ అందరూ చూసి, అమెరికన్స్ అక్కడ చూసి వాళ్ళు వీడియోస్ అవి నాకు ఒక 3-4 పంపించారు. వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఏమో అసలు వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇస్, ఐ విల్ రికమెండ్ దిస్ ఫిల్మ్ అంటుంటే అడేమో ఇదే కదా నేను చెప్తే ఆ రోజు నన్ను ఏదో అన్నారు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ అని. సో దట్ ఈస్ రావు బహదూర్ అండి. మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఎస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అ గ్రేట్ సక్సెస్. తను అన్నట్టు అది ఇప్పుడు నువ్వు చెప్పిన నెంబర్ నాకు నిజంగా నా లైఫ్ ఇట్స్ ఫస్ట్ డే వచ్చింది. అది మీరు అంటానే ఉంటారు సార్ రోజు. సో నా ప్రొడ్యూసర్ గారికి, చింతా గారికి, అనురాగ్కి నేను నిజంగా ఈ నేను నాకు మాహా అన్నట్టు ఫస్ట్ టైం అనురాగ్, శరత్ అండ్ మాకు వేరే ఆప్షన్స్ కూడా ఆ టైంలో ఉండే. బట్ వీ థాట్ వీళ్ళిద్దరైతే అసలు వాళ్ళు షోల్డర్ చేసే విధానం మనకి అంటే అంత మాట ఎవరు అనరు కదా. అరే దిస్ విల్ బీ మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అంత ఈజీగా ఎవరు అనరు కాబట్టి ఇట్ కేమ్ ఫ్రమ్ హార్ట్. లెట్స్ గో విత్ దెమ్ అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ మీరు అందరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే మాహా ఈ సినిమా వేరు కెపాసిటీల్లో వేరు దగ్గర వెళ్ళినప్పుడు నేనే మధ్యవర్తం చేసేవాడిని మాహాకి వాళ్ళకి. అది ఎవరికి తెలియదు. వేరే హీరోతో ట్రై చేసినప్పుడు మధ్యవర్తం సత్య చేసేవాడు. మీరు అసలు మీరు మాహాతో చేయాలి మీరు ఈ సినిమా అని నేను మీడియేషన్ చేసేవాడిని.
అంటే బికాస్ నాకు నేను మాహా చేయడం కాదు, ఈ సినిమా అంటే మాహా లాంటి వాడిని సెలబ్రేట్ చేయాలని ఫస్ట్ నుంచి నా పాయింట్. అండ్ ఈ సినిమా మిస్ అవ్వకూడదని నేను వాళ్ళకి చెప్తే రికమెండ్ చేసేవాడిని. అది అలా తిరిగి నా దగ్గరికి వచ్చింది. అంటే ఫర్ మీ నేను ఈ సినిమా చేయడం అన్నది మహాకి నాకు అంటే మా ఇద్దరికి ఉన్న ఇదేంటంటే, నేను ఈరోజు అనుకోని రేపు మేము సినిమా మొదలు పెట్టగలం, అంత గొప్ప క్యామరేటరీ ఉంది మాకు. తనైనా కూడా సత్య వీఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ అంటే, లేదా మహా ఒక సినిమా చేద్దాం అన్నంత ఇది ఉంది. సో నేను ఆ మీడియేషన్ చేసింది కూడా దానివల్లే. ఓకే ఫైన్ నేను చేస్తున్నాను, అయితే వాళ్ళతో చేస్తాడు, లేకపోతే ఐఎమ్ ఆల్వేస్ దేర్. అప్పుడు కూడా తనకు అదే చెప్పాను, మహా నాకంట ఇతను చేస్తేనే నీకు ఎక్కువ రీచ్ ఉంటుంది, నాతో నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు, నువ్వు వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఉంటుందని నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సత్య. చాలా సార్లు నాకు టేక్స్ అ బిగ్ హార్ట్ టు డు. నాతో చేస్తే ఆయనకి అది ఇష్టం. నీ భాషలో చెప్పాలంటే పిచ్చికి పరాకాష్ట అది. సార్ అంటే నిజంగా అనేవాడు సార్, అంటే నాతో చేస్తే ఎంత దూరం వెళ్తుందో నాకు తెలీదు, వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఫస్ట్ డే 1 రీచ్ అది అని మాట్లాడాడు. కానీ సత్య ఈరోజు డే 1 ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సార్ మేమిద్దరం కూడా రోజు మాట్లాడుకుంటాం. ఎవ్రీ డే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మేమిద్దరం మాట్లాడుకుంటాం. సినిమా ఉన్నా మాట్లాడుకుంటాం, సినిమా లేకపోయినా మాట్లాడుకుంటాం. Satya has to be celebrated, sir. Satya has to be celebrated big time. Adi ante for his heart in the competitive chaotic world lo, to have that heart of gold, it is very difficult to ఏమంటారు దాన్ని కోల్పోకుండా ఉండటం అనేది చాలా కష్టం. సత్య కథ ఉంది అండ్ సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్. అండ్ ఇప్పుడు అందరూ నేషనల్ అవార్డ్ రావాలి, నేషనల్ అవార్డ్ వస్తుంది, ఈ పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డ్ డిజర్వ్ చేస్తుంది, ఇట్ డిజర్వ్స్ ఎ నేషనల్ అవార్డ్, ఇలాంటి అవార్డ్స్ అని అంటుంటే చాలా హ్యాపీగా ఉందన్న. ఆల్ యువర్ హార్డ్ వర్క్, మీరు ఎంత కష్టపడ్డారో చాలాసార్లు మనం చెప్పాం చాలా ఈవెంట్స్లో, బట్ వెరీ వెరీ హ్యాపీ వెన్ ద వరల్డ్ ఇస్ సేయింగ్ దట్ ఇట్ విల్ ఆల్ పే ఆఫ్. సత్యదేవ్ హ్యాపీ బర్త్డే టు యూ. నార్మల్గా